హైడ్రా ఆఫీసర్లు పేదోళ్లను ఓతీరుగా పెద్దోళ్లను ఓతీరుగా చూస్తురట. చట్టం ముంగట ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే ఓర్పాటే ఉండదు. చట్టానికి అందరూ సమానమే. తప్పు చేసిన వాళ్ళ తాట తీసుడే చట్టం చేసే పని. అది అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అది సరేగాని ఇప్పుడు పేదోళ్లను ఓలెక్కన పెద్దోళ్లను ఓలెక్కన చూసింది ఎవరు ఈ ముచ్చట అన్నారా అంటారా? ఈనుండ్రి అయ్యా శ్రీనివాస్ గారు, ఇక మీ శిల్కపాలకు నిలబెట్టుండ్రి. హైదరాబాద్ లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు. 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతాం. విన్నారా కారుపాటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమంటున్నాడో? హైడ్రా ఆఫీసర్లు కూడా చెరువులు చెరబట్టి పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు లేపుకుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎట్లా కట్టినరో చెప్పుమంటుర్రట. అదే పేదోళ్లకు ఎస్టీలకు ఎసొంటి నోటీసులు ఇయ్యకుండా డైరెక్ట్ జేసీబీలు తెచ్చి కూలగొడతానే ఉన్నారట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, ఈ ఓర్పాటు ఏంది? మరి రాజ్యాంగంలో ఏ కమ్మల ఇట్లా పేదలనైతే నోటీసులు ఇయ్యకుండా ఇండ్లు కూలగొట్టుమని రాసి ఉందో మీ హైడ్రా ఆఫీసర్లను చెప్పుమానుండ్రి. ఆలోచించకుండా గడువు ఇయ్యకుండా ఆగమాగం వచ్చిరట, ఆయన కూలగొట్టిరట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్న నిల్వనీడ లేకుండా చేస్తురి. వాళ్ళని ఏ చెట్టు కింద బతుకోమంటారు? వానలు కూడా వడిగా అలవడుతున్నాయి. సంసారాలు సడకు మీద పడ్డట్టే కదా. ఓ యనమల రేవంత్ రెడ్డి సారు, ఇందిరమ్మ ఇండ్లన్న వీళ్లకు వచ్చేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.